ఈ టెన్నిస్ టేబుల్ స్టార్ అయినటువంటి మనికా బాత్రా ఈవిడ ఇప్పుడు తనని రిజర్వ్ బెంచ్కి పరిమితం చేశారు. నన్ను ఏషియన్ 2026 గేమ్స్కి సెలెక్ట్ చేయలేదు కాబట్టి నరేంద్ర మోదీ గారు క్రీడల మంత్రి నాకు న్యాయం చేయాలని చెప్పి ఆవిడ ఎక్స్ వేదికగా వాపోతున్నారు. అయితే ఇక్కడ కొన్నిసార్లు మనికా బాత్రా గారు ఆ నేషనల్ గేమ్స్ ఆడడానికి అవకాశం వచ్చినా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇంటర్నేషనల్ గేమ్స్కి పంపించలేదు అంతే తప్ప మరొకటి కాదని కొందరంటే, కొంతమంది ఏమొచ్చేసి ఈవిడ అంటే పెద్ద కులం నుంచి రాలేదు అందుకే బహుశా ఈవిడిని ఇచ్చేయలేదేమో, లేదంటే బ్యాక్గ్రౌండ్ లేదు అందుకే బహుశా ఈవిడిని సెలెక్ట్ చేయలేదేమో అని కొంతమంది కూడా చెప్తున్నారు. ఏంటనేది విషయం అయితే తెలియదు కానీ ఈవిడ నేషనల్ గేమ్స్కి ఆడలేదనేది మాట కొంతమంది చెప్తున్నటువంటి వాస్తవాలని చెప్తున్నారు. ఏం జరిగిందో మరి తెలియదు. నిజంగా కొన్ని దగ్గరలో రాజకీయాలు కూడా పనిచేస్తున్నాయి గేమ్స్లో. ఈ మధ్య తగ్గాయేమో కానీ రాజకీయాలు పూర్తిగా లేకుండా అయితే లేవు, అందులో ఎటువంటి సందేహము లేదు. ఖచ్చితంగా మన దేశంలోనైతే క్రీడా విషయంలోనే కాదు చాలా విషయాల్లో కొన్ని వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకొని మనకు ఉద్యోగాలు రావడం లేదా అవకాశాలు రావడం జరుగుతుంది. ఈ మధ్య కొంచెం టాలెంట్కి అయితే ఒక విధంగా అవకాశాలు అయితే దొరుకుతున్నాయి. టాలెంట్ ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళని గుర్తిస్తున్నారు, అది ఒక విధంగా మంచిదే. అలాగనే ఇంకా రికమెండేషన్లు ఉన్నాయి. మరి ఈవిడికి ఎందుకు ఇవ్వలేదు అన్న విషయం అయితే ఇంకా తేలలేదు. బహుశా నిజంగానే ఆవిడ నేషనల్ గేమ్స్ ఆడలేదు కాబట్టి ఇంటర్నేషనల్ గేమ్స్కి తీసుకోలేదా, లేకపోతే ఇంకెవరినైనా రికమెండేషన్తో తీసుకున్నారా, లేకపోతే ఈవిడ ఒకవేళ ఎవరి మీదైనా గర్వంతో మాట్లాడినట్లుగా, లేకపోతే ఏదైనా కోపంతో మాట్లాడినట్లుగా, లేకపోతే ఏదైనా తన యొక్క ఇగో చూపించడం వల్ల ఏమైనా సెలెక్ట్ చేయలేదన్న విషయం కూడా బయటికి రాలేదు. సో ఇలా జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే వాస్తవాలే, కానీ ఏ నిజం తెలియకుండా మనం ఎవరిని ఇప్పుడు విమర్శించలేం.